ఎప్పుడైనా మా నాన్నని సినిమాలు తీసుకెళ్లేవాళ్ళు ఇంగ్లీష్ ఫిల్మ్స్కి. ఎప్పుడు వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక క్లింట్ ఈస్ట్వుడ్ ఫోటోగ్రాఫ్స్, గ్రెగరీ పెక్ ఫోటోగ్రాఫ్స్, చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఉండే. నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపించేది, ఎందుకు సృష్టిలో కేవలం కొద్ది మందికే బెనిఫిట్ ఉంటుంది, కొద్ది మందికి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన భారతీయులు సాధించలేమా, వీళ్ళ స్థాయిలో సినిమాలు తీయలేమా, ఎందుకు మనం అంత వెనకబడిపోయి ఉంటాం, మనలో ఈ శక్తి సామర్థ్యాలు లేవా అనుకునేవాడిని ఎప్పుడు. అది దానికోసం ఆ స్థాయికి మనం ఎలా పనిచేయాలని నిరంతరం పని మీద దృష్టి తప్ప. అలాగే నేను రెహమాన్ గారిని మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు పొందినప్పుడు నాకు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. పైగా ఆయన ఈ ఫంక్షన్ కి ఎంత ఇదిగా వచ్చారో, నాకు ఆయనలో బాగా నచ్చేది ఏంటంటే, సినిమాలు వీటన్నిటికంటే ముందు అల్లాని, భగవంతుణ్ణి, దైవాన్ని, ఈశ్వర్ అల్లా తేనని అన్ని భగవంతుల్ని సమానంగా చూడగలిగి ఆయన అల్లా దారిని ఎంచుకొని ఆయన మ్యూజిక్ లో నాకు కనిపించేది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపించదు, ఆయనలో నాకు కనిపించేది ఒక త్యాగరాజు, ఒక రామదాసు కంప్లీట్ తన సంగీతంతో భగవంతుని కనిపించే ఒక సూఫీ సెయింట్ కనిపిస్తాడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో. నాకు ఆయన అంటే సినిమాలు చేసినా చేయకపోయినా నాకు ఆయన అమితమైన గౌరవం. ఆయన వస్తున్నారంటే నేను 10 సార్లు సూర్య గారికి చెప్పాను, ఆయనకి ఇబ్బంది కలగకుండా తీసుకురండి, నాకు అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తిని ఆయన ఇబ్బంది పెట్టకుండా చూడండి అని చెప్పి, ఆయనకి ఇష్టమైతే రమ్మని చెప్పండి అని చెప్పి నేను 10 చెప్పాను. ఏదన్నా కానీ మా వల్ల కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కానీ మీకు మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకున్నాను. నాకు ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఎస్జే సూర్య. నాకు మొట్టమొదటిసారి ఖుషి నాకు కథ చెప్పినప్పుడు వెంటనే కథ అయిపోయిన 2.5 గంటల తర్వాత అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను చాలా కాలం ఎదురు చూస్తున్నాను ఇలాంటి సినిమా ఒకటి చేయాలని, కరెక్ట్ నీకు వచ్చింది చేస్తానని చెప్పి. అది ఒక 1 ఇయర్ తర్వాత జరిగితే నాకు నిజంగా సినిమాల మీద నేను ఎంతో ప్యాషనెట్ గా చేయాలనుకున్న సినిమాలు నాకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే మనని పనిని దైవంగా భావించి, పనిని కర్తవ్య దైవంగా భావించే వ్యక్తి నేను. నాకు ఎక్కువ మాట్లాడి సినిమా గురించి రికార్డులు సాధించేస్తుందో, అన్ని సినిమాలు రికార్డులు దాటేస్తుందని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమా విజయాలను కోరుకుంటారు. నాకు ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారు ఈ సభకి యాక్చువల్లీ ఇన్వైట్ చేశారు. కాకపోతే ఆయన మనకు చాలా కొంచెం తొందరగా పెట్టుకోవటం వల్ల, కొంచెం లేటుగా పెట్టుకోవటం వల్ల ఆయన సమయం కేటాయించలేకపోయారు. దానివల్ల ఆయన వేరే ప్రోగ్రామ్, వేరే ఊరికి వెళ్ళిపోవటం వల్ల ఆయన సమయం ఈ సందర్భంలో ఇక్కడ ఉండలేకపోయారు. దానికి ఆ వెళ్తే నాకు చాలా బాగా ఉంది. కాకపోతే ఎక్కడో చోట ఒక్కోసారి ఎంతసేపు ఆమె తల్లిదండ్రులు పట్టుకొని నడుస్తాం ఒక పసి వయసు వచ్చే వరకు. నాకు ఈ రోజున అన్నయ్య లేకపోయినా సరే నా పక్కన మిమ్మల్ని ఎదుర్కొని మాట్లాడే ధైర్యం అయితే ఉంది నాకు. ఆ ధైర్యం అన్నయ్య చిరంజీవి ఇచ్చిన ధైర్యం. నాకు అన్నయ్య గురించి ఏదైనా నాకు ఉంటుంది బాధ. ఎందుకు తెలుసు? మీలాంటి వాడు ఏమని. దానికి కారణం ఆయన ఒక నటుడనో ఇవన్నీ ఒక అన్నయ్యను పక్కన పెడితే చాలా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి. ఉదాహరణకి చెప్పాలంటే సినిమాల్లో కానీ, మా ఇంట్లో సినిమా పత్రికలు వచ్చాయి. సినిమా పత్రికలు వచ్చి అలా కిందకి ఒక 2 వారాల తర్వాత, ఒక వారం తర్వాత గబుకుని కింద పడిపోతా ఉంటాయి. అన్ని పేపర్లు కరెక్ట్గా పెట్టినప్పుడు దాంట్లో మిగతా హీరోలు ముఖ చిత్రాలు వేసిన పేపర్లు అలా పడిపోయి ఉంటే కింద, మేము పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, ఏదో కింద పడిపోయింది అలా చదివేసిన పేపర్ అతను ఆ దృష్టితో ఉండేవాళ్ళు. కానీ అన్నయ్య మటుకు దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టి వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చే ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి. అది చూసి మేము గుండెలు నిండుగా తీసుకుంటాం ఆయన ఇన్స్పిరేషన్ కానీ, ఆయన విలువలను కానీ. అలాగే ఏ రోజున కూడా ఎవరి చెడుని కోరుకునే వ్యక్తి అన్నయ్య చిరంజీవి. పరిశ్రమలో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. అలాగే
తను కష్టపడి విజయం సాధించాలని కోరుకునే వ్యక్తి. మా అందరికీ కూడా అదే నైజం. అంతేగాని ఇంకొకళ్ళని డామినేట్ చేయాలని కానీ ఇంకొకళ్ళని సాధించాలని మాకు ఎప్పుడూ ఉండదు. ఇంకొకళ్ళని తగ్గించాలని మనసుల్లో కూడా కనీసం మారుమూల ఆలోచనల్లో కూడా మాకు ఉండదు. దానికి కారణం కష్టపడి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. మాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో, బాధలు ఎలా ఉంటాయో తెలుసు, మనుషుల్ని ఎలా ప్రేమించాలో మాకు తెలుసు. ఉండబట్టే ఈ రోజున ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా సరే, మొన్న క్రికెట్ జరుగుతున్నప్పుడు తిరిగి ఒక నటుడిగా అందరికీ కలుపుకొని వెళ్ళగలిగే ఏకైక వ్యక్తి మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి. కొంచెంసేపు అన్నయ్య గురించి చెప్పిన తర్వాత పాటల గురించి మాట్లాడతాను. అంటే అన్నయ్య గురించి స్టార్ట్ చేస్తే లోపల లావా బద్దలు కొట్టినట్టు వస్తూ ఉంటుంది. ఆగదు, వస్తూ ఉంటుంది. అన్నయ్యని ఎవ్వరు ఈ రోజున ఆయన లేరు. ముఖ్యమంత్రిగా రోసయ్య గారు అన్నయ్య అభిమానులు లాగే ఆ వయసు నుంచి చిన్నపిల్లల దాకా ఆయన అభిమానులు ఈ రోజుకి. అలాంటి అన్నయ్య ఇంకొక సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాగే చిరస్థాయిగా అందరి గుండెలో ఒక మెగాస్టార్ గా ఉండిపోవాలని కోరుకుంటూ, మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న మనుషులు మనకి సమాజంలో కావాలి. లేకపోతే సమాజం రకరకాల తప్పుదోవలు పడుతుంది. అందుకని ఒక మంచి వ్యక్తి, మంచి ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి, ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్లి ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి, ఈ రోజు ఆయన చేస్తున్న ఒంటరి పోరాటం ఒక రోజున ఆయన్ని అక్కడ నిలబెడుతుంది. ఆయన ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది, మనందరం గర్వించే స్థాయిలో నిలబెడుతుంది. ఇది అన్నయ్యకి మీ పట్ల నాకు ఎంత అభిమానం ఉంది, నాకు అంత అభిమానం చెప్పుకుంటూ ఆయన జ్ఞాపకాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా రెహమాన్ గారిని దాకా నుంచి అందరూ ఆయనకి తెలుగు ఎంతవరకు వచ్చో నాకు తెలియదు, కానీ నాకు ముఖ్యంగా మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే నేను నేర్చుకుంది మొట్టమొదటిగా సంగీతాన్ని ఆస్వాదించడం. నాకు ఈ సమాజం పట్ల కానీ నాకు ఈ దేశం పట్ల ప్రేమ నాకు ఇచ్చింది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒక సాంగ్స్ వేసేవాళ్ళు, దేశభక్తి పాటలు డ్రిల్ చేసుకుంటా ఎవరి క్లాస్ రూమ్స్ వాళ్ళకి వెళ్ళాలి. ఆ పాటలు వింటున్నప్పుడల్లా నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చాలా గర్వంగా ఉండేది. నేను భారతీయుడిని, భారతదేశంలో పుట్టానని చెప్పి ఒక గర్వంతో నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటి పాటలు వింటూ నేను ఉన్న రోజుల్లో ముఖ్యంగా సంగీతాన్ని ఎందుకు ఆస్వాదించడం స్టార్ట్ చేశానంటే, సంగీతం మనలోని భావాల్ని, మనలో భాషని, మనలో ఎమోషన్స్ ని చెప్పగలిగేది సంగీతం, పాటలు. ఒక ఉద్యమం నడపాలన్నా, ఒక రాజకీయ పార్టీ ప్రచారం చేసుకోవాలనుకున్నా, మనం కాలక్షేపం చేయాలన్నా, లేదంటే మనం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా పాటలు ఏంటంటే మన జీవితం లేదు, మన మనుగడ లేదు. పాటకి మ్యూజిక్ అంత విలువ ఉంది. అలాంటి పాటల్ని నేను కోరుకునేది ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్కడో ఒక చోట ఒక చిన్న మంచి సందేశం ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ముందు మనకి ఆలోచనల్లో మార్పు లేదే మనం మంచిని సాధించలేం, అభివృద్ధిని సాధించలేం. అలాంటి ఆలోచనలు మన అందరికీ పుస్తకాలు చదివే అవకాశాలు ఉండవు. ముఖ్యంగా అందుకనే సామాన్యులందరికీ కూడా నేను ఆ పాటల నుంచే నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను ఆ పాటల నుంచి ఈ రోజున మీరు నన్ను అభిమానిస్తున్నా కూడా నాకు ఆ పాటలే నాకు ఆయువు పట్టు, నాకు ఆ పాటలే నాకు ప్రాణం. అలాంటి పాటల్ని నేను ఆడియో ఒక 3 రోజుల క్రితమే నేను పాటలు విన్నాను. సో నేను డాన్స్ చేసిందో లేదంటే అట్లీస్ట్ ఒక 3-4 పాటలు అయితే, లాస్ట్ 2 పాటలు మారాలంటే నువ్వు అనే పాట కానీ, లేదంటే ఒక తల్లి పాట ఉంది నమ్మకం వీర స్వామి అనే పాట, ఈ 2 నేను జస్ట్ ఒక 3 రోజుల క్రితమే విన్నాను. ఈ 2 పాటలు అది ఎలా రాయించారు నాకు అసలు ఏమీ తెలియదు. దీనంతా రెహమాన్ గారి శ్రద్ధగా, ఆయన నిజంగా విపరీతమైన దైవభక్తితో వచ్చిన కంపోజిషన్స్ అవన్నీ. ఆ కంపోజిషన్స్ విన్నప్పుడల్లా, ముఖ్యంగా నమ్మకం వీర అనే పాట వింటున్నప్పుడల్లా నాకు తెలియని ఏడుపు వచ్చింది. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియలేదు.
దానికి కారణం ఆ పాట వింటున్నప్పుడు నాకు 3 వ్యక్తులు కనిపించారు, నాకు 3. ఒకళ్ళు, నేను ఆదిలాబాద్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ క్యాంపెయినింగ్కి నేను ఆదిలాబాద్ మారుమూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గిరిజన తాండాల్లో వాళ్ళకి నీళ్లు లేవు. కనీసం ఒక్క బోరింగ్ పంపు మీద 3000 మంది క్యూలో నిలబడి తీసుకోవాలి. దాంట్లో ఒక కళ్ళు లేవు ఆవిడికి. ఒక పెద్ద ఆవిడ 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ కళ్ళు లేకపోయినా ఆవిడ ఏడుస్తుంది, నాకు పట్టించేవాళ్ళు లేరు, ఇంత బాధలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ రోజు నా గుండె లోతుల్లో ఏడుపు వచ్చేస్తుంది. ఆవిడ ఎలా ఓదార్చాలో తెలియదు. ఆవిడకి ఒక బింది నీళ్ళు ఇస్తే సరిపోతా, లేదంటే ఒక ట్యాంకర్ ఇస్తే సరిపోతా. అలాంటి తల్లిని ఆదుకోవాలని చెప్పి నా గుండె లోతుల్లోంచి నాకు ఆ ఏడుపు నాకు ఎలా చేయాలో తెలియలేదు. తర్వాత మన వాళ్ళకి చెప్పి నేను బోరింగ్ వేయించినా కానీ అది నాకు తృప్తినివ్వలేదు. ఏదో ఒక రోజున వీళ్ళందరికీ మనకి తల్లి కన్నీళ్లు తుడవాలని అనిపించింది. నాకు రెహమాన్ గారి పాట వింటున్నప్పుడు ఆ తల్లి గుర్తొచ్చింది నాకు. రెండో వ్యక్తి, వరంగల్లో స్వప్నిక మీద అని అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగి అమ్మాయి మొత్తం కాలిపోయి చనిపోతా హాస్పిటల్లో ఆ రోజు నేను చూడటానికి వెళ్తే డాక్టర్ చేత మళ్ళీ తిరిగి అమ్మాయి కబురు పంపించింది ఒకసారి నన్ను చూడాలని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే నాకు ఆ చెల్లెలన్న మాటలు నాకు ఎంత గుర్చుకుపోయి ఎంత బాధపడతానంటే ఈ రోజుకి నేను ఒక్కడే కూర్చున్నప్పుడు కన్నీరు కారుస్తున్న ఆ అమ్మాయి అన్న మాటలు, ఆ చెల్లెలు అన్న మాటలు నాకు వినిపిస్తూ ఉంటాయి. ఎంత మంచి మనస్తత్వం. చావుకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే కూడా అమ్మాయి అడిగింది, అన్నయ్య ఇంకెప్పుడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రానిక అలా చేయవా అని చెప్పి చనిపోతా స్వప్నిక అన్న మాటలు. ఏఆర్ రెహమాన్ గారి నమ్మకమీరా భగవంతుడు ఆ స్వామి అంటున్నప్పుడు ఆ స్వప్నిక గుర్తొచ్చింది. అలాంటి వ్యక్తిని, అలాంటి ఆయన కంపోజిషన్ ద్వారా నాలో భావాలను మళ్ళీ బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు ఏఆర్ రెహమాన్. ఆఖరణ ఇంకో గుర్తొచ్చిన వ్యక్తి మా నాన్న. 2.5 సంవత్సరాల క్రితం దేహం విడిచారు, స్వర్గస్థులయ్యారు. ఆ రోజు అభిమానులందరికీ తెలుసు నాకున్న పరిస్థితులు కానీ, మా ఇంటి పరిస్థితులు కానీ, విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నాం, మానసిక వేదనలో ఉన్నాం. నా తండ్రి చనిపోయినప్పుడు 3వ రోజున చిన్న దినం అయిపోయిన తర్వాత నేను తిరిగి జల్సా షూటింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే చాలా మంది యాక్టర్స్ డేట్స్ దొరకవు, ఆగిపోతే సినిమా రిలీజ్ అవ్వాలనే ఉద్దేశంతో అభిమానుల్ని, డిస్ట్రిబ్యూటర్స్ని మళ్ళీ మనం డిసప్పాయింట్ చేయకూడదు, ఫినిష్ చేసేయాలి, పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ ఉన్న పరిస్థితులకి నేను ఎంతో ప్రేమించే తండ్రి, నేను కనీసం కన్నీళ్ళు కూడా కార్చలేకపోయాను. ఏడుపు రాలేదు, అంత ఎండుకుపోయింది గుండె నాకు. తిరిగి ఆ ఎండుకుపోయిన గుండె నాకు ద్రవించింది. నమ్మకం వీరా తండ్రి అని పాట వింటున్నప్పుడు నా తండ్రి గుర్తుకొచ్చి నేను ఏడ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనసు పెట్టి ఒకళ్ళు సంగీతం చేస్తే దట్ బికమ్స్ ఎ హీలింగ్ మ్యూజిక్.